ఇది మన కిడ్నీ యొక్క నిర్మాణం అండి. ఈ నిర్మాణంలో వచ్చేసి 2 కిడ్నీలు, 2 యురేటర్లు, ఒక బ్లాడరు, ఒక యురేత్రా, ఇవన్నింటిని కలిపి మనం యూరినరీ సిస్టమ్ అంటాము. సో యూరినరీ సిస్టంలో మనకి ఇది ఎక్కడ బాడీలో సిచ్యువేట్ అయి ఉంటుందంటే స్పైనల్ కార్డ్కి ఇరువైపులా T12L3. T12 అంటే థొరాసిక్ రీజియన్ 12 నుంచి లంబార్ రీజియన్ 3 వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఈ కిడ్నీలు అనేటివి 120 నుంచి 130 గ్రాముల బరువుతోటి రెడిష్ కలర్లో బీన్ షేప్లో 2.5 సెంటీమీటర్ల విడ్త్ తోటి 10 to 11 సెంటీమీటర్ తోటి ఈ కిడ్నీలు అనేది T12 to L3 వరకు సిచ్యువేటెడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ కిడ్నీలు చేసే పని ఏంటో మనం కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసి బయటికి పంపించడం దీని యొక్క ముఖ్యమైన ప్రక్రియ. ఓకే, రిమూవింగ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ రిమూవింగ్ ఫ్రమ్ ది బ్లడ్ అండ్ మెయింటైనింగ్ ద బ్లడ్ ప్రెషర్, మెయింటైనింగ్ ద వాటర్ బ్యాలెన్స్, ప్రొడ్యూస్ ద ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్, యాక్టివేటెడ్ విటమిన్ డి అండ్ కంట్రోల్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఇవన్నీ కిడ్నీ యొక్క ఫంక్షన్స్. ఈ కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏ విధంగా చేస్తుంది, కిడ్నీ యొక్క పనితీరు ఏందో మళ్ళీ ఒకసారి మనం డీప్గా వెళ్ళి చూసుకున్నట్లయితే ఒక్కొక్క కిడ్నీలో 1 నుంచి 2 మిలియన్ల నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ కిడ్నీని కనుక మనం ఒకసారి అడ్డుకోతలో కానీ నిలువు కోతలో కనుక చూస్తే 1 నుంచి 2 మిలియన్ల నెఫ్రాన్స్ మనకు దీనిలో కనిపిస్తాయి. అండ్ ఈ నెఫ్రాన్ యొక్క పని ఏంటంటే నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ అండి. ఇది నెఫ్రాన్. ఒక్కొక్క కిడ్నీలో ఇలాంటి 1 to 2 మిలియన్ యొక్క నెఫ్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇందులో ఒక్కొక్క దాని పార్ట్ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ నెఫ్రాన్లో పార్ట్ వచ్చేసి బౌమన్ క్యాప్సిల్, గ్లోమరులస్ అని ఉంటుందండి. ఈ గ్లోమరులస్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే రీనల్ ఆర్టరీ నుంచి వచ్చిన బ్లడ్ని వడబోస్తుంది. మొట్టమొదటిసారిగా మూత్రం ఏర్పడే విధానంలో ఫస్ట్ ప్రక్రియ గ్లోమరులస్లో జరుగుతుంది. ఇక్కడ బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మా అంతా ఫిల్టర్ చేయబడుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇంకా బ్లడ్ ఫిల్టర్ తర్వాత దాని నుంచి బౌమన్ క్యాప్సుల్లోకి వెళ్తుంది బ్లడ్. దిస్ ఈజ్ క్లియర్ పిక్చర్. ఇది వచ్చేసి మనకు గ్లోమరులస్ అండి. ఈ గ్లోమరులస్లో ఇలా ఉన్నటువంటి ఈ రీజియన్స్ నుంచి బ్లడ్ వడబోయేబడి ఈ బౌమన్ క్యాప్సుల్ అంటే ఇట్లా దీని సరౌండింగ్గా ఉంది కదా, దీన్ని బౌమన్ క్యాప్సుల్ అంటారు. ఈ బౌమన్ క్యాప్సుల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే PCT, ప్రోక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్. ఈ ప్రోక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఇది పూర్తిగా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమేమి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అంటే గ్లూకోజ్ను, ఎమినో యాసిడ్స్, ఎమైన్స్, ఫాస్ఫేట్లు, సిట్రేట్స్ అన్నీ ఈ PCT ప్రోక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్లో ఫిల్టరేట్ అయిన బ్లడ్ నుంచి ఈ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు జరిగే ప్రక్రియ అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది PCT లోపల. PCT నుంచి నెక్స్ట్ బ్లడ్ ఫిల్టర్ అయినది బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబుల్. డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్కి వచ్చిన బ్లడ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. సాల్ట్స్ కానీ, వాటర్లో ఉన్నటువంటి సాల్ట్స్ కానీ అండ్ ఇంకా ఏమైనా ఎమినో యాసిడ్స్ కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ కానీ అన్నీ ఈ డీసీట్లో కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ జరిగిన మేజర్ రోల్ డిజిటల్ కన్వర్టర్ యొక్క మేజర్ రోల్ ఏంటి అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని ఇక్కడ డీసీటీ దగ్గర మెయింటైన్ చేస్తుంది. డీసీటీ తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ అంటే ఈ లూప్ ఉంది కదండి, దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. ఈ లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తుంది అంటే సేమ్ రికవరీ ఆఫ్ వాటర్ అండ్ NaCl ఫ్రమ్ యూరిన్. సోడియం క్లోరైడ్ నుంచి యూరిన్ని విడగొట్టడంతో పాటు పొటాషియంని ఎక్స్క్రీషన్ చేస్తుంది ఈ లూప్ ఆఫ్ హెన్లీ. అర్థమైందండి? ఈ లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేయబడిన వాటర్లో ఇంకేమైనా ఎలక్ట్రోలైట్స్ ఉంటే రీఅబ్జార్ప్షన్ చేసుకొని పొటాషియంని ఎక్స్క్రీట్ చేస్తుంది. దాంతోపాటు సోడియం క్లోరైడ్లో ఉన్నటువంటి యూరిన్ని బయటకు తీస్తుంది ఈ లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ నుంచి నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్ వచ్చేసి ఇక్కడ అండి, ఒక్క నిమిషం, ఇది కలెక్టింగ్ డక్ట్. అంటే కలెక్టింగ్ డక్ట్ మీన్స్ అక్కడ నుంచి పూర్తిగా యూరిన్ అన్నట్టు అక్కడ ఉన్నదంతా ఎలక్ట్రోలైట్స్తో పాటు ఉన్నటువంటి యూరిన్. ఈ లూప్ ఆఫ్ హెన్లీకి వచ్చిన తర్వాత కూడా లాస్ట్గా రికవరీ ఆఫ్ వాటర్ ఇక్కడ జరిగి దాంతోపాటు యూరిన్ అవుట్ అయ్యే పాటు
కలెక్టింగ్ డక్ట్ అన్నట్టు. అండ్ ఈ కలెక్టింగ్ డక్ట్ మెయిన్గా ఏమవుతుంది అంటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవడంతో పాటు ఇక్కడ వాసోప్రెసిన్ అండ్ ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్స్ ఈ కలెక్టింగ్ డక్ట్లో రిలీజ్ అవుతాయి. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే వాటర్ రీఅబ్జర్ప్షన్తో పాటు వాసోప్రెసిన్ అండ్ ఆల్డోస్టెరాన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది కలెక్టింగ్ డక్ట్. ఈ కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఉన్నదంతా ఆల్మోస్ట్ గ్లోమెరులస్, ప్రోక్సిమల్ ట్యూబ్, డిజిటల్ ట్యూబ్ నుంచి వచ్చినటువంటి యూరిన్. ఇది ఆ యూరిన్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఈ ఒక్క కిడ్నీ లోపల ఉన్నటువంటి నెఫ్రాన్ చేసే పని ఏంటండి? బ్లడ్ని, వాటర్ని వడబోసి మూత్రంని బయటకు తీయడం. ఈ మూత్రం వచ్చినటువంటి కలెక్టింగ్ డక్ట్ నుంచి వచ్చినటువంటి మూత్రాన్ని యురేటర్లు క్యారీ చేస్తాయి. యురేటర్ల నిర్మాణం ఏంటి అంటే యురేటర్లు 25 నుంచి 30 సెంటీమీటర్లో ఉన్నటువంటి గొట్టం వంటి నిర్మాణం. దీన్ని చేసే పని ఏంటంటే ఏర్పడినటువంటి మూత్రంని క్యారీ చేయడం దీని యొక్క పని. ఇది వచ్చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది? బ్లాడర్లో స్టోర్ చేస్తుంది. ఇది బ్లాడర్ యొక్క నిర్మాణం. ఈ బ్లాడర్ యొక్క వర్క్ ఏంటి అంటే మూత్రంని తాత్కాలికంగా నిల్వ ఉంచే ఒక సంచి వంటి నిర్మాణం. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 300 నుంచి 450 ml వరకు దీని యొక్క కెపాసిటీ ఉంటుంది. ఈ బ్లాడర్ నుంచి బయటకు వచ్చేది యూరిన్, దీన్ని యురేత్రా అంటారు. ఇది మన యూరినరీ సిస్టంలో ఉన్నటువంటి భాగాలు. ఫస్ట్ ఏంటి? కిడ్నీలు, యురేటర్లు, బ్లాడర్, యురేత్రా. కిడ్నీలు 2 ఉంటాయండి. 120 నుంచి 135 grams బరువుతోటి, రెడ్డిష్ కలర్ తోటి ఉన్నటువంటి ఈ కిడ్నీ లోపల 1 to 2 million నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ నెఫ్రాన్లో గ్లోమెరులస్తో బ్లడ్ ఫిల్టరేట్ అవుతుంది. బ్లడ్ ఫిల్టరేట్ అయినటువంటి ఈ గ్లోమెరులస్తో ఫిల్టర్ అయినటువంటి ఈ బ్లడ్ పీసీటీ, ప్రోక్సిమల్ కన్వల్ ట్యూబ్లోకి వస్తుంది. పీసీటీలో ఏం జరుగుతుంది? రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏం రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అంటే గ్లూకోజులు, ఎమైనో యాసిడ్స్, సిట్రేట్స్, ఫాస్ఫేట్స్ అన్నీ రీఅబ్జార్ప్షన్ అవుతాయి. అయిన తర్వాత ఈ మెయిన్గా పీసీటీలో జరిగేది పీహెచ్ మెయింటైన్ అవుతుంది. అక్కడ నుంచి డీసీటీలోకి బ్లడ్ ఫిల్టరేట్ అయిన బ్లడ్ వస్తుంది. ఈ డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్లో ఇక్కడ కూడా సేమ్ రీఅబ్జార్ప్షన్ అవుతుంది. వాటర్ అండ్ సాల్ట్ రీఅబ్జార్ప్షన్స్ అవుతాయి. దీని మేజర్ రోల్ ఏంటి అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. డీసీటీ నుంచి లూప్ ఆఫ్ హెన్లీకి వస్తుంది. లూప్ ఆఫ్ హెన్లీకి వచ్చినటువంటి ఈ యొక్క ఫిల్టరేట్ అయిన బ్లడ్ ఇక్కడ కూడా పొటాషియం ఎక్స్క్రీట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చూసాం? పీసీటీలో, డీసీటీలో ఏం చూసాము? ఓన్లీ రీఅబ్జార్ప్షన్ చూస్తే ఈ లూప్ ఆఫ్ హెన్లీలో ఏమవుతుందంటే పొటాషియం ఎక్స్క్రీట్ అవుతుంది. రీఅబ్జార్ప్షన్తో పాటు పొటాషియం ఎక్స్క్రీట్ అవుతుంది. అక్కడ నుంచి కలెక్టింగ్ డక్ట్ అంటే కలెక్టింగ్ డక్ట్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ యూరిన్. అక్కడ కూడా ఏమైనా యూజ్ఫుల్ అయ్యేటి ఎలక్ట్రోలైట్స్ ఏమైనా ఉంటే రీఅబ్జార్ప్షన్ చేసుకొని అక్కడ నుండి యూరిన్ అవుట్ అవుతుంది. యూరిన్ అవుట్ అయ్యే దగ్గర ఏంటి? ఇక్కడ నుంచి యూరిన్ అవుట్ అవుతుంది. దాన్ని యూరేటర్లు క్యారీ చేస్తాయి. ఓకే, ఈ కిడ్నీల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. యూరిన్ గురించి అధ్యయనం చేస్తారని యూరాలజీ అంటారు. అండ్ ఈ మూత్రపిండాలకు వచ్చే వ్యాధులు సాధారణంగా చూసుకుంటే మూత్రం ద్వారా చక్కెర నష్టపోయే విధాన్ని డయాబెటీస్ అంటారు. అండ్ ఈ డయాబెటీస్లో ముఖ్యంగా చక్కెర నష్టపోతూ ఉంటారు పేషెంట్లు. అండ్ అధిక మూత్ర విసర్జన చేయడాన్ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటారు. అండ్ దాంతోపాటు మూత్రం కొంతమంది బయటికి విసర్జించగానే గాలి తలగానే నల్లగా అయిపోతుంది. దాన్ని ఆల్కప్టోన్యూరియా అంటారు. అండ్ దాంతోపాటు కొంతమంది మూత్రంలో బ్లడ్ పడుతుంది. దీన్ని హిమటూరియా అంటారు. దాంతోపాటు కొంతమందికి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాళ్ళు ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ అండ్ యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అవన్నీ నెఫ్రాన్లో చిక్కపోవడం వల్ల రాళ్ళు స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. అండ్ దాంతోపాటు కిడ్నీలు ఫెయిల్ అయ్యే వ్యక్తులకి ఒక యంత్రం ద్వారా బ్లడ్ని ఫిల్టరేట్ చేసే విధానాన్ని డయాలసిస్ అంటారు. ఈ డయాలసిస్ అనేదాన్ని విలియం జే కాఫ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనిపెట్టడం జరిగింది. ఈ విలియం జే కాఫ్ అనే శాస్త్రవేత్త నెదర్లాండ్ చెందిన శాస్త్రవేత్త. తను మొట్టమొదటిసారిగా 1954 సంవత్సరంలో ప్యారిస్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కిడ్నీలు ఫెయిల్ అవుతుందో ఆ కిడ్నీలు ఫెయిల్ అయిన పేషెంట్లకి వేరొక
హ్యూమన్ యొక్క కిడ్నీని అమర్చే విధానాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఓకే, ఇది మనకు యూరినరీ సిస్టమ్, మూత్రం ఏర్పడే విధానం. థ్యాంక్ యూ సో మచ్.